హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖ్య పార్ట్ 57. అంజలి ముఖంలో నవ్వు కొద్ది క్షణాలు బిగుసుకుంది. తర్వాత మెల్లగా తగ్గి, అది నాకు తెలుసులే అని అంది. ఏమైనా నన్ను తప్ప నువ్వు వేరే ఏ మగాన్ని కూడా నమ్మకూడదు అని అన్నాడు నిఖిల్. ఆర్య పేరు చెప్పేయాలి అన్నంత ఆతృతని అంచుకుంటూ. సరే, అర్థమైంది అని అంజలి తలూపింది. అప్పుడే జయంత్ అనుకోకుండా సోఫా మీద ఉన్న తన సంచికి తగలడంతో అందులో నుంచి కొన్ని వస్తువులు కింద పడ్డాయి. వాటిలో తాళాలు, లిప్స్టిక్, ఇంకా ఒక ఆహ్వాన పత్రిక ఉన్నాయి. నిఖిల్ పదునైన కళ్ళు వెంటనే దాన్ని పసిగట్టాయి. దాన్ని చేతిలోకి తీసుకుని, నీకు కూడా మా నాన్నమ్మ ఆహ్వానం అందిందా? ఈ ధర్మదాయ భోజన విందు ఏర్పాటు చేస్తుంది మా నాన్నమ్మే అని అన్నాడు. ఓ అవునా అని అంజలి పెదాలు బిగించి నవ్వింది. ఒకప్పుడు వాళ్ళ అమ్మ ఆర్యని కాపాడింది అన్న విషయం చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. అది విన్న నిఖిల్ చాలా సంతోషించాడు. వెంటనే గుర్తుకు చేస్తూ, నువ్వు తప్పకుండా రావాలి, నేను కూడా అక్కడే ఉంటాను, మా అమ్మ నాన్నలకి నిన్ను పరిచయం చేస్తాను అన్నాడు. సరే అని అంజలి ఆలోచనగా తలూపింది. తను వస్తానని అప్పటికే రాజేశ్వరి గారికి మాట ఇచ్చింది కాబట్టి ఆ విందుకి ఇక వెళ్ళడం తప్పదు అంజలికి. ఇంకొక విషయం, నీకోసం నేనే ఒక పార్టీ దుస్తులు సిద్ధం చేశాను అని ముందుకొచ్చాడు నిఖిల్. పర్వాలేదులే, అంజలి వెంటనే వద్దు అంది. కానీ నిఖిల్ తన మాట కాదనడాన్ని ఇష్టపడలేదు. అందుకే పట్టుబట్టాడు. నా అభిరుచి ఎంత బాగుంటుందో నీకు చూపిస్తాను, నన్ను నమ్ము, నేను బయలుదేరుతున్నాను. అంజలి అతన్ని లిఫ్ట్ వరకు సాగనంపింది. జాగ్రత్తగా వెళ్ళు అని అంది. అతను వెనక్కి తిరిగి ఆమెకు మరోసారి గట్టిగా గుర్తుకు చేశాడు. నాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు వేరే మగాల్ని ఇంటికి తీసుకురాను అని. సరేనా అంజలి? అతనికి భరోసా ఇవ్వటం కోసం ఆమె గట్టిగా తలూపింది. సరే సరే, నాకు తెలుసులే, నీకు నా మీద ఎంత అక్కసుందో. నువ్వు చెప్పింది నేను గుర్తు పెట్టుకుంటాను. అతను లిఫ్ట్ లోకి వెళ్ళగానే ఆమె అమ్మయ్యాని ఊపిరి పీల్చుకుని ఇంట్లోకి వచ్చి బన్నీకి స్నానం చేయించి అతనితో కలిసి కాసేపు పుస్తకం చదివి ఆ తర్వాత తను స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఫోన్ రింగ్ అవడం వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగానే స్క్రీన్ మీద ఆర్య పేరు కనిపించింది. హలో అని ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇంటికి వచ్చేసావా? అతని గొంతు గంభీరంగా బరువుగా ఉండటంతో అంజలి చెవిలో ఏదో తెలియని జలదరింపు కలిగింది. అతనికి చెప్పకుండా మాట తప్పడం తప్పేనని ఆమెకు తెలుసు, కానీ తనకేం వేరే దారి లేదు. అంతలో నిఖిల్ అకస్మాత్తుగా ఊడిపడితే నేనేం చేయను? నా తప్పేముంది? రాత్రి 10 కావస్తుంది, ఇంట్లో కాక ఇంకెక్కడుంటాను అని సమాధానం ఇచ్చింది. నీకు నిఖిల్కి మధ్య ఏం నడుస్తుంది? అతని గొంతులో కాస్త అసహనం ధ్వనించింది. మేము మంచి స్నేహితులం అని బదిలిచ్చింది. అతని భావోద్వేగాలతో ఆడుకోవద్దని నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోకపోతే అతనికి ఆశ కల్పించొద్దు అని అతను ఆమెను గట్టిగానే హెచ్చరించాడు. అతను అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని అంజలికి అనిపించి కళ్ళు తిప్పింది. మేము స్నేహితులుగా ఉంటే తప్పేంటి? పైగా మిగులుతున్న సంబంధం గురించి నన్ను హెచ్చరించే హక్కు నీకు లేదు. ఒకవేళ నేను అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు నన్ను 2 సార్లు బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం వాడికి చెప్పమంటావా? అతని గొంతు అకస్మాత్తుగా చాలా క్రూరంగా వినిపించింది. అతని మాటలకి ఆమె ఉలిక్కిపడి వెంటనే అరిచింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడు కార్య. ఏంటి మన మధ్య సరిగ్గా హద్దులు లేవనే విషయం అతనికి తెలుసా అని అడిగాడు. మన మధ్య స్పష్టమైన గీతలేమీ లేవు, నీకు నాకు మధ్య ఏమీ లేదని చాలా స్పష్టంగా ఉంది అని అంది ఆమె కళ్ళల్లో దృఢమైన నిశ్చయంతో. నువ్వు నాకు రాత్రి భోజనం ఇవ్వాలి, భవిష్యత్తులో దీనికి బదులుగా చెయ్యాలి ఇక అని అంటూ అతను కోపంగా ఫోన్ పెట్టేశాడు. అంజలి ఫోన్ పట్టుకుని కోపంతో పళ్ళు బిగబెట్టింది. ఇంత విసిగించే మగాడు ఇంకొకడు ఉంటాడా? ఇతను నా జీవితంలోకి ప్రతి విషయంలోని ముక్కు దూరుస్తున్నాడు. అంజలి కాసేపు మంచం మీద పడుకుంది. కానీ మరుసటి రోజు బహుమతులు ప్రకటిస్తారన్న విషయం గుర్తొచ్చి ఆమెకు నిద్ర పట్టలేదు. పైగా మధ్యాహ్నం 3 గంటలకు బహుమతుల ప్రధాన దినోత్సవం కూడా ఉంది. ఒకవేళ ఆమె బహుమతి గెలిస్తే ఆమెకు కేవలం బహుమతి మాత్రమే కాదు, 10 లక్షల నగదు బహుమతి కూడా వస్తుంది. అంజలికైతే ఆ డబ్బు చాలా చాలా అవసరం కాబట్టి సహజంగానే తానే ఆ అదృష్ట విజేత కావాలని అయితే కోరుకుంది. ఆ ఆలోచనలు ఆమెను నిద్రపోనలేదు.
మరోవైపు విలాసవంతమైన తన విల్లాలో కావేరి కూడా నిద్ర కరువయింది. అంజలి అనే నకిలీ గుర్తింపుతో ఒక డబ్బున్న అమ్మాయిల జీవితాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ కేవలం ఈ భౌతిక సుఖాలతో ఆమెకు ఏదో వెలితిగా అనిపించింది. తను కోరుకున్న సంబంధాలు తనకు దక్కలేదు. ఆర్యతో తన సంబంధం చిగురించాలని ఆమె తీవ్రంగా కోరుకుంది. వీలైతే అతనితో శారీరకంగా కలవాలి అని ఆమె ఆశ కూడా. కావేరికు ఇంకో బిడ్డ పుడితేనే శ్రీనివాస గారి కోడలిగా తన స్థానం పదులమవుతుంది. కానీ ఆర్యాని తన దగ్గరికి చేర్చుకోవటం ఎలా? అతను నాతో బాగానే ఉన్నా దగ్గరయ్యే అవకాశం మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు. గడిచిన కొన్నిసార్లు నేనే చొరవ తీసుకుని హత్తుకుంటే తానే ముందుగా వచ్చి నన్ను ఎప్పుడూ కౌగులించుకునేవాడే కాదు. చివరికి అతను ఇష్టంగా దగ్గరికి వెళ్ళేది ఆ అంజలి దగ్గరికి, నా దగ్గరికి కాదు. 5 ఏళ్ల క్రితం ఆ ఒక్క రాత్రి వాళ్ళిద్దరూ కలిసినప్పటి నుండి అతను ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ మొదటి స్పర్శకే అతను ఆమెకు దాసోహం అయిపోయాడని స్పష్టంగానే అర్థమవుతుంది. ఎలాగైనా ఆర్యకి మద్యం తాగించి మత్తులో పడేయాలి. అప్పుడే నాకు అవకాశం దొరుకుతుంది. బహుశా దీనికోసం అతని చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరికి లంచం ఇచ్చి నా వైపు తిప్పుకోవాలి. కానీ వాళ్ళు నేను చెప్పినట్టు వింటారా? ఆమె కళ్ళల్లో ఒక మెరుపు అయితే మెరిసింది. గతంలో ఆమె అన్ని రకాల పనులు చేసింది. కొందరు మగాళ్ళతో కూడా తిరిగింది. కాబట్టి ఆమె పవిత్రమైన కన్య అస్సలు కాదు. ఆర్యకి సందీప్ అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతను గతంలో ఆమెకు కొన్ని వస్తువులు ఇచ్చి వెళ్ళాడు. ఆ అసిస్టెంట్ చదువుకున్నవాడు, చూడడానికి అందంగా చక్కటి శరీర ఆకృతిలో ఉంటాడు. తన పాత ప్రియులందరికంటే తన ప్రియుడిగా ఉండడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. కావేరి అంతిమ లక్ష్యం ఆర్య హృదయాన్ని గెలుచుకోవటం మాత్రమే కాదు, మొత్తం శ్రీనివాస గ్రూప్ ని తన సొంతం చేసుకోవటం కూడా. హత్యాస, దురాశ. అందుకే అది సాధించడానికి ఆమె ఎలాంటి సాహసాలకైనా సిద్ధపడింది. ఇక సమయం చూసుకుని ఆమె సందీప్ కి అయితే ఫోన్ చేసింది. హలో కావేరి గారు. ఆమె నుండి ఫోన్ రావటంతో సందీప్ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. సందీప్ గారు, మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? మా ఇంటికి రాగలరా? మా ఇంట్లో ఒక పెద్ద ఎలకొచ్చింది, నాకు కొంచెం భయంగా ఉంది అని అబద్ధం చెప్పింది కావేరి. ఏంటి? సరే సరే, అవునా, సరే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆర్య చెప్పిన పనులన్నీ చేయటం సందీప్ విధి. కావేరి బాగోగులు చూడటం కూడా అతని పనులలో ఒకటి. అరగంట తర్వాత అతను కావేరి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కావేరి తన చొక్కా లోపల ఇక అందంగా గౌను వేసుకుని ఉంది. కావేరి రూపాన్ని చూసి సందీప్ ముఖం భయంతో పాలిపోయింది. కావేరి అతన్ని తన రూమ్ ని చూడమని చెప్పింది. అతను చెప్పినట్టే లోపలికి నడుస్తూ ఉండగా కావేరి పక్కకు వెళ్లి అతనికి ఒక గ్లాస్ నీళ్లు తీసుకొచ్చింది. ఆ కంగారులో దాహంగా ఉండడంతో సందీప్ గ్లాసులోని నీళ్ళని ఒకే గుక్కలో తాగేశాడు. నీళ్లు తాగడం పూర్తి కాగానే అతని శరీరం మండిపోతున్నట్టు అనిపించింది. కావేరి ముందుకు వంగి అతన్ని హత్తుకున్నప్పుడు అతను కొన్ని క్షణాలు భయపడ్డా ఆ తర్వాత క్షణంలోనే ఆమెకు లొంగిపోయాడు. కావేరి రూమ్ లోని వారి మధ్య సంబంధం వేడెక్కింది. తెల్లవారుజామున 5 గంటలకు సందీప్ తల పట్టుకుని మంచం అంచున కూర్చున్నాడు. అతని పశ్చాత్తాపం, ఆత్మ విమర్శతో నిండిపోయాడు. సరిగ్గా అప్పుడు ఒక మృదువైన చెయ్యి అతని నడుం చుట్టూ చుట్టుకుంది. సందీప్, ఇప్పుడు నేను నీ దాన్ని, నువ్వే నా బాధ్యత తీసుకోవాలి. క్షమించండి కావేరి గారు, నేను పెద్ద తప్పు చేశాను. అతను తొందరగా ఆమెను పక్కకు తోసేశాడు. ఆమె కళ్ళు చిట్లించి గొంతు మార్చి అంది, సందీప్, నేను నీతో ఉన్నానని తెలిస్తే ఆర్య నిన్ను క్షమిస్తాడని అనుకుంటున్నావా? అతను నిస్సహాయమైన చూపుతో ఆమె వైపుకు చూశాడు. దాంతో ఆమె తన గొంతును కొంచెం మృదువుగా మార్చి మాట్లాడడం కొనసాగించింది. సందీప్, ఈ విషయం మనిద్దరి మధ్య మాత్రమే ఉంచు. అయితే ఇప్పటి నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను ఏది చేయమంటే అది నువ్వు చెయ్యాలి, సరేనా? చట్ట విరుద్ధమైన పనులు నేను చెయ్యను అన్నాడు అతడు. నువ్వు చట్ట విరుద్ధంగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఆర్య దినచర్య, అతను కలిసే అమ్మాయిల గురించి నాకు చెప్తే చాలు అని ఆజ్ఞాపించింది. సందీప్ తన జీవితం నాశనం కావటం ఇష్టం లేదు. అందుకే కావేరి ఏది చేయమన్నా అతనికి సరే అనిపించింది. సరే, ఆర్య గారు రోజు ఏం చేస్తారో మీకు పోసుకొచ్చినట్టు చెప్తాను. మంచిది, చెప్పు. ఈ మధ్య ఆర్యకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? కావేరి మహారాణిలా మంచం మీద పడుకుని అతన్ని చూస్తూ ప్రశ్నించింది. ఆయన వర్క్ కి సంబంధించిన విషయాలు నేను మీకు చెప్పలేను, కానీ ఈ శుక్రవారం ఆయన కుటుంబం ఏర్పాటు చేసి ధర్మదాయ భోజనం ఎందుకు హాజరవుతున్నారు. మీరు అక్కడ ఆయన్ని చూడొచ్చు అని జవాబిచ్చాడు. ఏంటి, ఈ శుక్రవారమా? ఈ రోజు బుధవారం.
నాకు ఇంకా ఆహ్వానం రాలేదేంటి? కావేరి ముఖం చిట్లించింది. ఆహ్వానాలన్నీ పంపించేశారని విన్నాను. మరి మీకు అందలేదా అని అడిగాడు సందీప్. లేదు, దాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అని అరిచింది కావేరి. అది రాజేశ్వరి గారు ఏర్పాటు చేస్తున్న ధర్మదాయ విందు. మీకు ఆహ్వానం వచ్చుండాలి అని బదులిచ్చాడు. కావేరి కళ్ళ కావేరి కళ్ళల్లో ద్వేషపూరితమైన చూపు మెరిసింది. అంటే రాజేశ్వరి గారికి నాకంటే ఆ అంజలికే ఎక్కువ విలువ ఇస్తున్నారన్నమాట. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి నన్ను పిలవలేదంటే నమ్మలేకపోతున్నాను. ఆ అంజలిని మాత్రం ఖచ్చితంగా పిలిచే ఉంటుంది కదూ అని అనుకుంది కావేరి. మరి ఏం చేస్తుందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. ఈసారి నెక్స్ట్ లాంగ్ ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.